బీరకాయ ఫ్రై. సో ఫస్ట్ తొక్కు ఇలా తీసుకోవాలి. ఇలా మొత్తం హాఫ్ కేజీ బీరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో రెసిపీ అండి. ఇలా చూడండి, మొత్తం దాని స్కిన్ అంతా వెళ్ళిపోయేలాగా. 3 స్పూన్స్ ఆయిల్. లెట్ స్టార్ట్. ఇందులో ఆయిల్ వేడెక్కినాక 2 ఎండుమిరపకాయలు. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిగడ్డలు, 1 సన్నగా తరిగిన ఎల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయ 1, బాగా సన్నగా, 3 పచ్చిమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు. ఇది మగ్గినాక బీరకాయ వేయాలండి. ఎలా పీసెస్ చేసుకోవాలని ఇలా సన్నగా చిన్నగా ఉంటే బాగుంటుంది టేస్ట్. పెద్దగా ఉంటే 4 పీసెస్ లాగా చేసుకోండి. ఫాస్ట్గా అయితే ఇలా. ఇందులో ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పచ్చి వాసన పోయిన వరకు వేపుకొని అందులో కొంచెం పసుపు, పచ్చి వాసన అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, స్మెల్ వెళ్ళిపోయాక సన్నగా తరిమిన, సన్నగా కాదు కొంచెం మీడియం సైజులో తరిగిన బీరకాయ వేసుకోవాలి. 1/2 కేజీ బీరకాయ రెసిపీ. ఇది బాగా కలిపి మగ్గాలి బాగా. కొని టేస్ట్ అంతా బాగా ఒక టీ స్పూన్ సాల్ట్, మీకు రుచి. కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. సో మీకు తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. కలుపుకున్నాం కదా, మూత వేసి మగ్గనివ్వాలి. పెట్టిన తర్వాత 10 నిమిషాలు కొంచెం మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 10 మినిట్స్ మగ్గిన తర్వాత కొంచెం కారం పొడి, ధనియాల పొడి వేసుకుని ఆఫ్ చేసుకోవాలి. దట్స్ ఆల్. బీరకాయ. ఇందాక 1 టొమాటో యాడ్ చేసాం. సారీ గైస్, చెప్పడం మర్చిపోయాం. బీరకాయ కొంచెం 2 టమాటాస్ వేసాం. అవన్నీ బాగా మగ్గాక ఇప్పుడు కారం పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. కారం పొడి చేసిన మా దగ్గర కారం అయిపోయింది, కొంచెం వేసినాం, అందుకే పచ్చిమిరపకాయలు వేసినాం. కొంతమంది కారం పొడి వద్దనుకుంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. ధనియాల పొడి 2 స్పూన్లు, చిన్న స్పూన్తో.
అయిపోయింది. ఇది మగ్గేటప్పుడు కొంచెం బీరకాయలు మగ్గాక అంటే పూర్తిగా కాదు, కొంచెం మగ్గాకే టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం పొడి, ధనియాల పొడి వేసుకొని ఇలా కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్. ఇవన్నీ కొంచెం మీడియం ఫ్లేమ్లో, హెవీ ఫ్లేమ్ వద్దు, లైట్ ఫ్లేమ్ వద్దు, మగ్గడానికి క్లోజ్. కొత్తిమీర వేసుకొని ఇలా లాస్ట్లో కొంచెం ఒక 5-2 మినిట్స్ ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా దించేయాలి. ఒకసారి కలుపుకొని ఒక అయిపోయింది. కొంచెం అలా అయిపోయింది. ఒక 2 మినిట్స్ అలా మగ్గని, 2 or 1.5 minutes. లాస్ట్లో ఒక 5 మినిట్స్, సమ్ 2 to 3 మినిట్స్ మగ్గినాక 1 minute or 2 to 3 మినిట్స్ ఇందాకే మనం కొత్తిమీర వేసుకున్నాం కదా, అది ఒకసారి అలా కలిపేసి ఆఫ్ చేసుకోవడం. ఇంకా ఇలా బాగా కలిపేశాక హాట్గా ఉండడానికి ఇలా క్లోజ్ చేసేసి గ్యాస్ ఆఫ్. సో బీరకాయ ఫ్రై డన్. థ్యాంక్ యూ.